వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ ఫేవర్ విలేజ్. హాయ్ అండి అందరికీ, అందరు బాగున్నారా? ఇవ్వండి మా కోడిపిల్ల కోసం అన్నీ తీసుకొచ్చారు. మొద్దు ఏంటి కోడిపిల్ల మొద్దు తింటే కాదండి, ఇవి అక్కడ చద కిందకి పడుతుంది. ఇది కనబడుతుందా? వెళ్ళిపోద్దు. ఇది చేపెట్టిన వెళ్ళిపోయిందండి. ఇగో చద చద తింటే చీమలు కూడా తినేస్తాయి చదని. కొట్టి కింద చిత్తలు పెట్టా పక్కన కింద కొట్టినాక కొట్టు పడదా? పడింది. పడిపోయినాయి పోలో సరిగ్గా కనపట్లేదమ్మా. ఇప్పుడు కనపడ పురుగు కనబడుతుంది, చెద కనబడట్లేదు కానీ కనబడుతుంది. బుజ్జ చిన్న కనబడుతుంది. ఎలా పెట్టాలి? ఎక్కువ ఉంటే చూసి తింటుంది అది. ఇప్పుడు ఏరుకొని తింటుంది చూడు. నువ్వు చేతి ఇప్పుడు చద ఏరుకొని తింటుంది. ఉన్నాయి పైన. చద తింటే ఎక్కువ కోళ్ళు బాగా ఎక్కువ ఎదుగుతాయి. చిన్నపిల్లప్పుడు చద ఎక్కువ పెడితే పెద్దగా అవుతాయి. ఏది నువ్వు కదిలితే వెళ్ళిపోతుంది దానికి భయం వేసి. ఒకేసారి మొద్దు దులిపి అప్పుడు పెట్టాలి. ఇలా పొడవకపోతే ఎలా అవుతుంది? ఇదేమో భయపడిపోతుంది. చూడండి పురుగు కూడా, పెద్ద పురుగు కూడా. ఏది ఒక బట్ట వచ్చి అది కింద ఏదైనా రాడ్ కూడా దొరికితే కొట్టచ్చు. కింద పగలట్లేదండి. ఇది మొద్దు కిందకి వేసి కొట్టరాదు బుజ్జ. కుదరట్లేదు. జారేను అది పక్కకి వెళ్ళిపోతుంది. అది నువ్వు కొడుతుంటే రెండు ముక్కలు అయింది. కర్ర గెట్టుకుంది, రాయి మెత్తగా ఉందా దాంట్లో? ఏ ఆగరా చెన్ను. ఇంకొకటి కూడా వచ్చింది. మరి ఎక్కువగా లేదు, కొద్దిగా. ఇది వచ్చి అని అడుగుతున్నా. ఇంకా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మామ్స్ ఫేవర్ విలేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటే కోడి మెడలో రెక్కలు తీసేసారు. వాటిని కడిగిపోయి అద్దకు తెలియదు. పైన పెట్టు. ఇవ్వండి దగ్గరగా చూపించు. చేతో పైకి లేవన్నమాట. చేతిలో తీసుకుని పైకి లేపు చూసి. కోడి మెడలో రెక్కలు ఉన్నాయండి ఇందులో. అదే మన కోడి గాడ్జాలు కొట్టుకుంటుందా? కోడి గాడ్జాలు వస్తుంది. ఇది రక్త ప్రసరణ జరిగిద్దిగా. అది అది సరే. ఇప్పుడు నువ్వు వీటిని ఏం చేస్తావు? కడుగుతా. వాళ్ళు కొవ్వు పళ్ళ కూడా వేసారు చూడండి. వీటిని కడిగి శుభ్రంగా కొయ్యాల్సిన అక్క తినదు. మా వాళ్ళకే, మా అక్కకి వేరే కదే. అంటే పాలు కూడా తీసుకొచ్చారు మా అక్కకి. అవేంటి తెల్లగున్నాయి? ఇది కోడి తోళ్ళే. ఇవి తోళ్ళు. ఇది ఎందుకు ఉందంటే అది కాల్చింది కాదమ్మా. పసుపు రాశారు ఇందులో. దీనికి పసుపు వేయలేదు చూడు. చూపించు. మన చేతికి కూడా పసుపు అంటుకుంది. ఇది కాల్చారే, నేను కాదనట్లేదు. పసుపు అయితే వేసారు ఇందులో. ఇందులో పసుపు వేయలేదు. అంటే వేడి చూపిస్తారంటే వేడి సగం చూపిస్తారు. ఇప్పుడు కడిగేస్తున్నాను నేను. కొద్ది కొద్దిగా పోయే అవసరం లేదు కదా. పోయే అవసరం లేదు. 2 ఏళ్ళతో కడతావా? ఒక చెత్తనా? ఒక చెత్త కడతా. 2 ఏళ్ళు బాగా పిచ్చి కడుగు. ఇదిగోండి నీళ్ళు ఇలా వచ్చింది. మంచిగా వేస్ట్ వాటర్ కదా.
అవి దూరంగా పారిపోతారా? మొత్తం కడిగేసి ఒకేసారిగా ఇది తీసి వడకట్టి ఇది వేస్తాను పక్కకి. ఎన్నిసార్లు కడిగారు? 3 సార్లు. నీళ్ళు గట్టి పిండాము. నా చెయ్యి గింతుంది, ఇది గట్టి అలా కుదిరిద్దండి. అవి అయిపోయినాయండి. అవి అయిపోయినప్పుడు ఇది కలుగుతున్నాను నేను తలే కూడా. ఎక్క కడగటం అయిపోయిందా? అదే ఆడికెళ్ళింది. ఆడేముందని పారిపోవడానికి వెళ్ళింది? ఆ బోధిలో పారిపోతుందా? మరి నువ్వేం చేస్తున్నావు? ఖాళీయేనా? టమాటాలు కొత్తిమీర తెచ్చుకున్నారా? పాప తీసుకొచ్చి ఎడబెట్టింది. నేను తీసి ఆడబెడితే తీసుకొచ్చి ఎడబెట్టింది నా కాడ. కడుగుతావమ్మా కడుగు అని చెప్పి. అయిపోయిందా? ఇంకా ఉన్నాయి నీళ్ళు. ఇంకా ఉన్నాయి. మళ్ళీ రౌండ్ ఇవ్వాలా? ఒకేసారి పారిపోవచ్చుగా. మళ్ళీ రౌండ్. ఏం చేస్తున్నారు తాత? ఇల్లు కడుతున్నారా? దాని కింద ఏముందమ్మా? అయ్యా ఏముందా సరే? మళ్ళీ దాతున్నారా? మా వద్దులో తల్లో ఉండు. ఆట ఆడుకుంటారా అంటే పల్లెలు దాతున్నారు. పల్లెలు గిన్నె శుభ్రం కట్టుకోండి మళ్ళీ సబ్బుతో. దీన్ని పెట్టకపోయి మీద బాగించడానికి. ఇదిగోండి ఈ కోడి కూర ఇది వేసేస్తున్నాం. కోడి కూర వేస్తున్నాం. అందులో ఆకు తాత మాంసాలు వేస్తున్నాం. ఇందులో కోడి రెక్కలు అన్ని కలిసి చెప్పాలి. వాటర్ ఉన్నాయి ఎందుకనే ఇలా వడగట్టి వేస్తున్నా. గంట పెట్టే నీళ్ళు మళ్ళీ ఉప్పేస్తున్నాం అండి ఇందులో. సరిపాటికి ఉప్పేస్తున్నాం ఇందులో. ఇప్పుడు ఇంతకు ఏం చేస్తున్నారు? దాన్ని వాయిస్తున్నాం. బాగులా బాగిస్తున్నాం అండి అందుకని. అలాగే పసుపు కూడా సరిపడా ఉప్పు సరిపడా పసుపు వేసి వాగించేసి పక్కన పెట్టేస్తారా? సాయంత్రం అయినా వండుకోవచ్చు, రేపు పొద్దునైనా వండుకోవచ్చు. పాడవదు. అటు ఉంచితేనే పాడేది తప్ప ఇట్లా ఆలోచిస్తే పాడవదు. రాత్రి బెండకాయ కూర చేసింది ఉంది అందుకని ఇప్పుడు పొద్దున చేసి సాయంత్రం వండుకోవాలి. అంటే ఇలా పెట్టేస్తే పాడైపోద్దండి. బాగించేసుకుంటే పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. వాసన కూడా రాదు కదా? వాసన పాడవదు కూడా. మేము వేరువేరుగా వాయిస్తున్నాం. అది వేరే ఇది వేరే. ఎందుకంటే అది తోలు వరకు పచ్చసం ఉంది. ఇది రెక్కలు అవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి కొద్దిగా సపరేట్ పెట్టాలి. దీంట్లో వచ్చేసి ఇగో కొవ్వు బల్ల బాగుందన్నమాట. నూనె బాగా వస్తుంది దీనికి. అందుకనే వీటిని పక్కకి పెట్టింది అక్క. దీన్ని పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా సేవన్ విలేజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. నీళ్ళు ఇట్లా ఊరుతాయండి. కనపడుతున్నాయా? ఇలా ఊరుతాయి. నీళ్ళ వాటర్ మొత్తం ఊరుతాయి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉండిద్ది? రేపటి దాకా ఉంటుందా? ఎండబెట్టుకుంటే వారం రోజుల దాకా నిల్వ ఉండిద్ది కదా? ఇలా వాగిచ్చేసి ఎండబెట్టుకుంటే చాట్లో కానీ ఏదైనా పట్ట మీద కానీ మంచం మీద కానీ ఆరబోసేసి ఎండలో బాగా ఎండబెడితే నిల్వ ఉంటాయి ఎక్కువ రోజులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా సేవన్ విలేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. అయిపోయిందా? అయిపోయింది. ఇలా వచ్చేయాలి. నూనె కదా అది? ఇప్పుడు నూనె, వాటర్ కాదు, నూనె తేలింది చూడండి. వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా అయిపోవాలి. ఇంకోటి కూడా ఎంత చేస్తామండి.
మా ఇంట్లో అయితే మేము నిల్వ ఇలాగే చేస్తాం, అంటే వాగించుకుంటాం. ఒక రోజు ఆగాలి మేము వండడం ఇప్పుడు అనుకుంటే ఇలాగే చేస్తాం. అప్పుడే కోసుకున్న కోడేలు అంతే, ఏట మాసం అంతే, ఇదేనంతే అండి. ఏట మాసం అంటే మేక మాసం తెలిసినాయి కదా, అదేనంతే ఇదేనంతే అండి. అలాగే చేస్తాం. ఇప్పుడు అయిపోయింది, దించేస్తాను నేను. ఇప్పుడైతే ఉండగా కూర నువ్వు? వండను, సాయంత్రం వండుతాను. సాయంత్రం రెండోది కూడా ఇంతే చేస్తామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు 7 విలేజ్, ప్లీజ్ సపోర్ట్ మీ.